తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిషులు, శ్రీ విద్యోపాసకులు శ్రీ డాక్టర్ భవిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి రాశి ఫలాలు అంటే ఈ ఆగస్టులో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ఆగస్టు నుంచి ఫస్ట్ మనం తీసుకుంటే మేషరాశి వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు ఉద్యోగులు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ ఆగస్ట్ అంతా కూడా. అలాగే వివాహం చేసుకోవాల్సి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రధానంగా ఈ యొక్క రాశి ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం అమ్మా. బీజాపూరగదేక్షుకార్ముఖరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాబ్దః. శ్రీ మహాగణాధిపతి నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మేషరాశికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీరికి ప్రస్తుతం వీరికి చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల చాలా విశేషమైనటువంటి ధనయోగము రాబోతున్నది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని, ప్రస్తుతానికి వీరికి వ్యయస్థానంలో శని సంచారం ఉన్నప్పటికీ, అదేవిధంగా ఏకాదశంలో రాహు సంచారం ఉన్నప్పటికీ, అదేవిధంగా పంచమంలో కేతు సంచారం ఉన్నప్పటికీ కూడా వీరికి ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం ద్వారా ఆర్థికంగా చాలా అభివృద్ధిలోకి వస్తారమ్మా. అదేవిధంగా విద్యార్థులకి కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థి దశల్లో ఉన్నతమైనటువంటి పరీక్షల గురించి, పోటీ పరీక్షల గురించి రాసే వారికి చాలా విజయాన్ని సాధించే అవకాశం కలుగుతున్నది. అదేవిధంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నది. అదేవిధంగా ఇంకా ఉద్యోగులకి తీసుకుంటే ఉద్యోగస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అధికారుల చేత సన్మానాలు, సత్కారాలు చేయించుకునే యోగ్యత కూడా కలుగుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నిండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఇంకా ఉద్యోగం రాదు అన్నటువంటి నిరాశ చెందిన వారికి కూడా ఉద్యోగం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఎవరు అనారోగ్యం అంటే దీర్ఘకాలికంగా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ప్రధానంగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మూత్రపిండాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి వీటి మీద కాస్త వైద్య సలహాలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా అవివాహితులు ఎవరున్నారు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసి ఇంకా వివాహం సిద్ధిస్తుందా అని నిరాశ చెందిన వారికి వివాహం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చెప్పబోతున్నారు? ప్రధానంగా వీరికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా పంచమంలో కేతు సంచారం వల్ల కాస్త ప్రతి విషయంలో కూడా అడ్డంకులు కలిగినటువంటి విఘ్నాలు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి సంకష్టార్జ చతుర్థికి, అదేవిధంగా అవకాశం ఉంటే ప్రతి చవితికి కూడా కాస్త విశేషంగా గణపతి హోమం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టకం పారాయణ చేయడం ద్వారా శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ నెగిటివ్ ఫలితాల నుండి అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు ప్రతి అమావాస్య, అష్టమికి కూష్మాండం అంటే గుమ్మిడికాయలో దీపారాధన చేయడం ద్వారా, భైరవ స్వామి దేవాలయంలో గుమ్మిడికాయలో దీపారాధన చేయడం ద్వారా సకల కష్టాలు కూడా పోయి మంచిగా గ్రహస్థితి అనుకూలించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగేంటి, కలిసి వచ్చే వారాలేంటి గురుగారు? ప్రధానంగా ఈ మేషరాశి వారికి సంబంధించి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, తెలుపు, అదేవిధంగా నీలమమ్మ. అదేవిధంగా కలిసి వచ్చే వారాలు అంటే కలిసి వచ్చే రోజులు వీరికి సోమవారము, అదేవిధంగా శనివారం. ధన్యవాదాలు గురుగారు. మేషరాశి వాళ్ళకి అంటే ఎలా ఉండబోతుందో తెలియజేశారు. శుభమస్తు తల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.